పూర్వకాలంలోనండి అన్ని సదుపాయాలు లేని ఇళ్ళలో కష్టంగా బతికేవాళ్ళు. కష్టకాలంలో బతికేవాళ్ళు, కష్టమైన పనులు చేసేవాళ్ళు. అయినా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. అప్పుడు కష్టం ఎక్కువ ఉండి తిండి తక్కువ ఉండి, తిండి దొరక్క కొంచెం తిని ఎక్కువ కష్టం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసండి. మనం ఇప్పుడు ఆధునిక కాలంలో నాగరికతగా బతుకుతున్నాము. అన్ని వసతులున్న ఇళ్ళలో ఎంతో అందమైన ఇళ్ళలో, అందమైన పరిసరాల్లో అందంగా బ్రతుకుతున్నామండి. అందమైన బట్టలు, అందమైన జ్యువెలరీ, అందమైన ఫుడ్డు అన్నీ కూడా అందంతో కూడిన బతుకుతున్నామండి. కానీ ఒక్కసారి మనం బయట అందానికంటే మన బాడీలో లోపటి అందం గురించి ఆలోచించి, మన బాడీకి మనం ఏమిస్తున్నాము, మనం బాడీ లోపల ఎంత శుభ్రపరుస్తున్నాము, మన బాడీని మనం దేహశుద్ధి ఎలా చేసుకుంటున్నాము, మన బాడీని మనం దానిపైన ఆలోచించినట్లయితే మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఇంకా చాలా అందంగా, ఆనందంగా జీవిస్తాము. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి అసలు అనారోగ్యం అనేది మన దరికి చేరదండి. మన మనసును కొంచెం మళ్ళిస్తే మన పై మెరుగుల కంటే మన దేహం లోపలి శుభ్రత గురించి మనం ఆలోచించినట్లయితే చాలా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తామండి.